జున్ను పక్కలోనే వస్తుంది చూడండి గైస్ కుక్క. బిస్కెట్ డైలీ రాత్రి పెట్టి పెట్టి అలవాటు చేసుకొని ఇస్తున్నాడు జున్ను బాగా. నువ్వు జల్ది వేయాల దాంట్లోకి. Hey guys, good morning. Welcome to my new vlog. ఫిల్హాల్ అర్లీ మార్నింగ్ నేను ఇక్కడ తార్నర్ హాస్పిటల్కి వచ్చింటుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి కాలుకి మసాజ్ అయితే చేయించుకొని వచ్చిన. అంత ఆయిల్ అంటే ఇచ్చి మసాజ్ చేసినారు బాగా. రైట్ లెగ్ ఇక్కడ కాసి నాకు పెయిన్ ఉండేది. సో అంతా బాగా తిక్కినారు అండ్ లాస్ట్ కట్లే ఆవరిస్తున్నారు. ఈ కాలు కూర్చునే మసాజ్ చేసినారు గాయస్ ఆయిల్ అంటే ఇచ్చి లైట్గా. ఫిల్హాల్ మార్నింగ్ టైం వచ్చేసి 9:06. మార్నింగ్ నేను 8 o'clockకే వచ్చింటాను గాయస్. కాకపోతే ఇక్కడ ఇంకా ఎవరు వచ్చిండలేదు. సో 8:30కి ఇప్పుడు మసాజ్ చేయించుకొని రన్సేపు ఒక 10 minutes. సో ఇప్పుడు నేనైతే ఇంటికి వెళ్తున్నాను గాయస్. రన్నింగ్ అసలు చేసే కాను ఉంటుంది. సో ఈరోజు సండే రెస్ట్ డే అనమాట. మసాజ్ చేసిన వాళ్ళు కూడా కొంచెం రెస్ట్ చేయి అంటున్నారు. వాకింగ్ కూడా చేయకూడదంట. మసాజ్ చేసినాక నీళ్ళకి పోసుకొని పనుకొనిడాలంట. సో పలానా గాయస్ నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి నీళ్ళకి పోసుకొని పనుకుంటా, కొంచెం రెస్ట్ తీసుకుంటా. మీతో నేను పనుకొని లేచినాక కలుస్తాం. నైట్ టైం వచ్చేసి 9:39. ఇక్కడ చూడండి గాయస్. మార్నింగ్ నేను తార్నార్ హాస్పిటల్కి వెళ్ళి మసాజ్ చేయించుకొని వచ్చి ఇంటికి వచ్చేసి టిఫిన్ తిని పనుకొని వచ్చిన. ఫుల్ రెస్ట్ చేయన్నారు కదా. సో మార్నింగ్ నుంచి అసలు వీడియోనే తీయలేదు. సో ఇప్పుడు వీడియో తీసిన అనమాట. ఈ పాకలు ఇంట్లోకి వచ్చినావు. ఇప్పుడు అన్విక ఏం చేస్తున్నావు నువ్వు? ఏం పని ఇది? సిదుగు పని ఇటు చూడంతా ఇట్లా చేసి పెట్టినావు. పనుకునేకి పని చేస్తున్నావా? జున్ను ఆడిపోయినాడు. ఎవరి దగ్గర ఆడుకునేకపోయినాడు? నువ్వు ఇప్పుడు పనుకుంటున్నావా? రాలే పని దూరమా? అన్వి ఇవన్నీ ఎవరు చేసింది సిదుగు పని? జున్ను నన్ను కాదా? అమ్మొచ్చా? దూరం ఉండాలని చెప్పి వచ్చేసారు కదా అన్వి. అన్విక పని చేస్తుంది పనుకునేకి కదా అన్వి? పనుకో. గాయస్ జున్ను ఇక్కడ బయట ఉన్నాడు చూడండి. ఏమో చేస్తున్నాడు. ఏం చేస్తున్నావు జున్ను నువ్వు రాత్రిలో? ఇడ బొమ్మ తిన్నావా? అయ్యో ఏం జున్ను నువ్వు? కుక్కలు ఆడుండాయి లేవు ఒకటి కూడా. సందులో బాయినా ఎప్పుడు వస్తుంది? వస్తే తిని పెడతావా? జున్ను చూసుకొని వస్తాం రా. కుక్క ఆడుందేమో. తిని పెడతావు బిస్కెట్? రా చూద్దాం రా. అక్కడ ఉంది చూడు. అక్కడ ఉంది జున్ను కుక్క. పిలుసు. గైస్ వీళ్ళు గొర్రెలు పట్టుకొని పోతున్నారు గైస్. వీళ్ళు ఎట్టుకొని పోతున్నారు. పరిగెట్టుతారు. జున్ను కుక్క వచ్చా. తిని పెడతావా బిస్కెట్? నువ్వు తిని పెడతావా జున్ను ఇట్లా? ఎప్పటి నుంచి తిని పెడుతున్నావు నువ్వు? జున్ను బాయ్ నీదే కుక్క. దీనికి ఒకటే తిని పెడతావా ఇంకా దానికి తిని పెడతావా? ఇంకోట్లేదు. అన్వి కాదా ఆడిపోయింది అంటే నీదేనా? తీసుకో. అమ్మా నోరు తెరుతుంది జున్ను. అది దూరం నుంచి పెట్టు కొరకుతుంది చూడు. అమ్మా జున్ను మెల్లంగా కొరకుతుంది అది.
ఇంకొక దానికి పెట్టు. ఆడు సందులో ఉంది, చూద్దాం రా ఇంకోటి. రా చూద్దాం రా. అది మాది కాదు. వేరేదా? ఇది ఎవరు మళ్ళీ? మాది. అది పోతుంది చూడు, నువ్వు పెట్టవాళ్ళు అని బిస్కెట్. ఏమి పాయ చూడదా? పాయ. నువ్వు బిస్కెట్ పెట్టు చున్ను, అది వస్తుంది. ఆ సందులో ఉంది, తీసుకొని రా. అయ్యో పాప. గెలుపు. పాయ అది కూడా సందులెక్క. మళ్ళీ అదే బిస్కెట్. నీకే తెలుసా కనిపెట్టిన నీకు మైండ్ శక్తి ఉంటే కనిపెట్టాపా జున్ను. నువ్వే మ్యాజిక్ చేసి ఉంటావు. మళ్ళీ నువ్వు మ్యాజిక్ చేసి కనిపెట్టు. నీకు రాదు కదా మ్యాజిక్. టైం అవుతుంది, పనుకోవాలా, నిద్ర వస్తుంది కదా. చెప్పు మళ్ళీ. జున్ను ఇది కుక్క వస్తుంది, నువ్వు బిస్కెట్ పెడతావని. ఏమి అదిగో జున్ను నీ ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ఉండారు. ఇదిగో ఇదే ఒకటి నా కుక్క. ఇదా? ఇది అన్వేక కుక్క. అది పెద్ద నాకు. అవునా, పెద్ద నాది. సరే. హాయ్ గైస్, ఇదిగో అన్వేక కుక్క ఇటుకు వచ్చే చూడండి. ఇదిగో పోతుంది చూడు గైస్. జున్ను డైలీ బిస్కెట్ వేసేసి కుక్కకి మేము ఆడిపోతుంటే అక్కడ వస్తుంది కదా జున్ను. కుక్క చూడు మన వెనకలే వస్తుంది ఇది. ఇప్పుడు ఫస్ట్ అది పోతుంది. మేము ఇప్పుడు అంగడికి పోతున్నాం. గైస్ ఇదిగో కుక్క ఇంచేపు మా వెనకాల వచ్చింది కదా, అందుకే ఇప్పుడు ఇటుకు వచ్చింది మా వెనకాల. బిస్కెట్ తీసుకునేకి వచ్చినాము, మా వెనకలు వచ్చింది కదా. ఈడ దీన్ని పెట్టాలేమో అనుకుంటుంది, అందుకే. ఇంటికి పోయి తిని పెడదాం రా. దా, దాదా. కుక్క జున్నుకి బాగా అలవాటు అయిపోయింది చూడండి గాయస్. చలో వచ్చా. జున్ను పక్కలోనే వస్తుంది చూడండి గాయస్ కుక్క. బిస్కెట్ డైలీ రాత్రి పెట్టి పెట్టి అలవాటు చేసుకొని ఇస్తున్నాడు జున్ను బాగా కుక్కని. జున్ను ఇప్పుడు బిస్కెట్ తెచ్చిండేది తీసి వేస్తున్నాడు చూడండి. అది కాదు వచ్చా. వచ్చా, రెండు వచ్చా. దీంట్లో నీది అది అనివిది అది. నాది పెద్దది, ఇది పెద్దది ఇచ్చి సన్నది. రెండు సేమ్ ఉన్నాయి చూడండి గాయస్ కుక్కలు. ఏం చున్ను నువ్వు జల్ది వేయాల దాంట్లోకి. నేను కూర్చుంటాను, నేను ఏమి కొరుకుతున్నాయి అవి? ఇదిగో కిందే ఉండని చెప్పాలి నువ్వు. కింద ఉండండి ఎత్త. జున్ను చూడండి నైట్ మాస్త కుక్కలకి బిస్కెట్ తినిపించుకుంటున్నాడు. అయ్ విష్ణుబాయ్. అయ్ ఏం చేస్తున్నావు? ఎక్కువ కుక్కలు చెక్కలు. నువ్వు వేస్తున్నావా? ఇంకా రెండు ఉండే. అయిపోయా జున్ను లాస్ట్. పేదవారికి నుంచి ఎత్త. జున్ను చూపి లాస్ట్. ఏమైంది ఏమో నా దగ్గర కట్టున్నాయి. నువ్వు లాస్ట్ దానికి పెట్టలేదని అవి చాలా కోపంగా ఉన్నాయి. నువ్వు నాకు ఇవ్వలేదని అవి కోపం అయిపోయాయి. నువ్వు నాకు ఇవ్వలేదని కోపం అయ్యాయి. ఎందుకంటే మరి నువ్వు నాకు ఇవ్వలేదని కోపం అయిపోయాయి. ఎందుకంటే నీకు ప్రతిసారి నేను ఇస్తాను కదా, అందుకు నువ్వు నాకు ఇవ్వలేదని కోపం అయిపోయాయి. నువ్వు దీనికి తక్కువ దీనికి ఎక్కువ పెట్టినట్లుండవు, అందుకే నీ మీద కోపం అయిపోయాయి. ఎలా మళ్ళీ ఇప్పుడు ఇంకొక కుక్క వచ్చాదో వేరేది. సరే ఇంకా అమౌంట్ డబ్బులు ఉంటే ఇంకా రెండు తీసుకొని రా. మళ్ళీ ఇంటికి పోయి పనుకోకు. ఇంటికి వెళ్ళి అయితే సాలింగా రా పదం రా. ఇంటికి వెళ్ళు. బాయ్ చెప్పు దానికి. కొరకు విన్ని అట్లా చేస్తేనే ఇంకా కొరికేది నిన్ను. అట్లా 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 చేస్తాను. పదం రా చున్ను, పదం ఇంటికి రా. బాయ్ చెప్పు దానికి. బాయ్ బాయ్. మేము కుక్కలకి 2 వేసినాం బిస్కెట్లు.
ఇప్పుడు ఈ బ్లాగ్ ఇక్కడికే ఎండ్ చేద్దాం. పట్టుకుంటే రెండు పట్టండి నా మిండికి సరేలే. అప్పుడు మళ్ళా కిందకేసింటే ఒకటి కిందకి వచ్చి తినే. అంతా బిస్కెట్లు అంతా వేసినాం కదా కుక్కలకి. సో చూస్తున్నారు కదండి గైస్. ఒకటి నీళ్ళు తాగుతుంటే ఒకటి ఎక్కువ. గైస్ చూస్తున్నారు కదా, జున్ను ఇట్లా దినాము నైట్ కుక్కలకి బిస్కెట్ తిని పెడుతున్నాడు బాగా. సో పదండి ఇప్పుడు నేను పనుకొని ఇస్తాను, జున్ను కూడా ఇంట్లో పోయి పనుకుంటాం కదా. సో ఐ థింక్ ఈ వ్లాగ్ మీకు ఇష్టమైంటుంది. ఇష్టమైంటే ఒక లైక్ కొట్టి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓకే టాటా, బాయ్ బాయ్. బాయ్ బాయ్. మళ్ళీ అన్నివి కన్నీ దగ్గర ఆడుకునేకపోయిందని అవన్నీ చెప్తున్నాడు.